వచ్చి చాలా విషయాల గురించి బయట కూర్చొని ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడుతున్నారు. సూపర్ 6 గురించి పదే పదే కావాలనే వారి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, పథకాల అమలు గురించి అడుగుతున్నారు, కానీ అప్పటికే ఆ పథకాలన్నీ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ఒక్కొక్కటి. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి పట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు కదా. అందుకనే అనుకోవచ్చా ముఖ్యమంత్రి గారు తొలిసారిగా మీకు దమ్ముంటే రండి అసెంబ్లీకి వచ్చి చర్చిద్దామని చెప్పడం అని అంటే ఏమనుకోవాలి? నవీన్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలి ఎందుకు దండగా, డబ్బులు వేస్ట్, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, అవసరం లేదు అని తీర్మానం చేసిన విషయం మనం చూసాం. ఈరోజు ఆయన ఏమన్నా అదే రీతిలో శాసనసభ కూడా ఎందుకు దండగా అని చెప్పేసి రద్దు చేసుకుంటాడా ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, అందరూ ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళాలని, అక్కడ వెళ్ళి ప్రజా సమస్యల మీద, అలాగే మన దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, లేకపోతే గ్రామంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి, రాజకీయాలే కాదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, భావి తరాలకి ఒక మంచి మంచి పని చేయాలి అన్న తృప్తితో జీవితాన్ని చాలించాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సేవాభావంతో అనేక మంది, లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శాసనసభలో వీళ్ళు 11 మంది ఉంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యుక్త ధర్మాన్ని విస్మరించి అసెంబ్లీకి రాకపోవటం ఒకటైతే, అంతకు మించి బయట ఉండి కొంతమంది సెలెక్టివ్ ప్రెస్ ని పిలుచుకొని గంటల ఉపన్యాసాలు ఇచ్చి ఏ ప్రెస్కి సమాధానం చెప్పకుండా తమకున్నటువంటి ఫేక్ ఛానల్, ఫేక్ పేపర్లతో అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని భ్రమింపజేసే విధంగా, అయితే లేని విషయాలు ఉన్నట్టు చెప్పే విధంగా ఒక తప్పుడు నెరేటివ్ ని, ఒక కథనాన్ని రాష్ట్ర ప్రజల్లో సృష్టించే విధంగా ఒక దుష్ప్రచారాన్ని, ఒక విషాన్ని చిమ్ముతున్నారు ఆయన. ఇది ఎక్కడ పద్ధతి? ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధినేతగా ఏదన్నా మాట్లాడితే సహేతుకంగా, ధర్మబద్ధంగా ఉంది, నిజాయితీగా ఉంది, ఆధారాలతో మాట్లాడతాడు ఈయన అన్న విషయాన్ని ప్రజలకి అర్థం అవ్వాలి. కానీ అబద్ధాలు చెప్పే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో రావడానికి, మన ప్రతిపక్షంగా ఉంటే వచ్చేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు. మనం ప్రత్యామ్నాయంగా ప్రజలు కన్విన్స్ చేసుకోవాలి. ప్రతిపక్షం అయితేనే అధికార పక్షంలో వచ్చాము, ప్రత్యామ్నాయం కాగలగాలి, నిజాయితీగా ఉండాలి, ప్రజలు మనల్ని పొందగలగాలి. ఏం చేస్తున్నారు మీరు? గత 15 మాసాలుగా అసెంబ్లీకి రారు, పైపెచ్చు డే 1 నుంచి లేని హత్యలు జరిగిపోయినాయి అని నెల రోజులు తిరగకుండానే ఢిల్లీ వెళ్ళి మా ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలి, బర్తరఫ్ చేయాలని చెప్పి అడిగి, అక్కడ వాళ్ళేమో ఎవరో పేర్లు, ఏంటా పేర్లు చెప్పండి అంటే తుర్రుని పారిపోయిన వచ్చిన బ్యాచ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న కూడా డిఎస్పీ అధికారులు డిఎస్పీని ఏఎస్పీగా ప్రమోషన్, పదోన్నతి ఇచ్చే విషయంలో డబ్బులు తినేస్తారని చెప్పి అసత్యారోపణలు పేపర్లో రాస్తే ఆ పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదైంది సాక్షి పేపర్ మీద. అంతకు ముందు 10 రోజుల క్రితం మనం చూసాం తిరుపతి దేవస్థానం మీద ఏ రకంగా పుంకాలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య ఆరోపణలు చేస్తూ పోయి అనేకమైన అబద్ధాలు చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పరువు నష్టం దావా 10 కోట్లకి సాక్షి పేపర్ వేసి ఇన్ని ఉన్నాయి. అనేకమైన ఆల్రెడీ లోకేష్ గారు గతంలోనే వేశారు. కోర్టు కూడా విశాఖపట్నం కోర్టులో అటెండ్ అవుతారు దాని మీద, సాక్షి పేపర్ మీద చేసిన కేసు మీద. ఇన్ని కేసులు బహుశా దేశ చరిత్రలో ఏ యొక్క మీడియా హౌస్ మీద ఇన్ని కేసులు ఉండకపోవచ్చు. బహుశా సాక్షి పేపర్, సాక్షి మీడియా మీద ఇన్ని కేసులు ఉండొచ్చు. దాన్ని అర్థం పెట్టుకొని మీరు చేసినటువంటి విష ప్రచారం 1-10 సార్లు చేయడం, ఇది ఎక్కడ పద్ధతి? అందుకే ముఖ్యమంత్రి గారు నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన సభలో ఫైర్ అయ్యారు. అసత్యాలు ప్రచారం చేయటం కాదు, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ రా, సిద్ధం అన్నావు కదా, ఇప్పుడు నువ్వు సిద్ధమా? అసెంబ్లీ రావడానికి నువ్వు సిద్ధమా? రా, మాట్లాడుకుందాం అన్ని విషయాలు. దమ్ము ఉంటే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నా, ప్రజా సమస్యల నుంచి, సంక్షేమం నుంచి, అభివృద్ధి నుంచి, గొడ్డల వేటి నుంచి
అన్ని విషయాలు, దళితులు చంపేసి డోర్ డెలివరీ నుంచి చేసిన అప్పుల గురించి, మా ప్రభుత్వంలో గత 15 మాసాలు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అన్ని గురించి చర్చిద్దామన్నారు. ప్రజాప్రతినిధిగా మీరు వస్తారా, తోక ముడిచి మళ్ళీ తూర్పు పారిపోతారా? ఇలా బయట ఉండి తోక ముడిచి పారిపోయి ఒకటి రవికిరణ్ గారు అంటే మీరు అసెంబ్లీకి రమ్మని ఎన్నిసార్లు కోరినా మైక్ ఇస్తారని చెప్పినా ప్రతిపక్ష నేత హోదా లేదు, నేను మా అసెంబ్లీకి రానంటారు తప్ప ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా వారు వచ్చే అవకాశం ఉండదు. అయినా అది ప్రజలు ఇవ్వాలి.